మనం నిన్నటి వీడియోలో కటింగ్ చూసాం కదా. ఈరోజు మగ్గం వర్క్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్కి కూడా దగ్గరగా పూసలు ఎక్కువ కుందన్స్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా సూది విరగకుండా మనము స్టిచ్ చేసుకోవాలి. అది ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే హ్యాండ్ ముందు ఆ ఇంచెస్ కొంచెం ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. సూది ఆ స్టోన్స్ మీదకి ఎక్కితే ఇరిగిపోద్ది కనుక కొంచెం పక్క పెట్టి తీసేస్తున్నాం. హ్యాండ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే చేతి పని చేస్తాం కదా, ఆ దారం మనం తీసుకుని దానిపైన మిషన్ కుట్టు ఇప్పుడు ఉండదు కనుక దాన్ని కొంచెం గట్టిగా మనం ఆ చేతి దాంతో నీట్గా ఆ వర్క్ అంతా చక్కగా నీట్గా వచ్చేలాగా మనము చేసుకోవాలన్నమాట. ఇక మిగతాదంతా హ్యాండ్ మనం ఎలా కుట్టుకుంటామో అలా కుట్టేసుకోవడమే. హ్యాండ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్ మనము డిజైన్ చేస్తున్నాము. ఈ మగ్గం వర్క్ డిజైన్ ఏంటంటే మనము ముందే మెడని నెక్ కట్ చేసుకోకూడదు. తర్వాత స్టిచ్ చేసేటప్పుడు మనము రెండు ఉండి ఆ నెక్ వర్క్ ఎక్కడికుందో అక్కడ వరకు మనము రెండు లైనింగు పైది కూడా కలుపుకుని నెక్ స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఎలా స్టిచ్ చేసుకుందామో చూద్దాం. మనము వెనక థ్రెడ్స్ కూడా మనం ఎలా పెట్టుకోవాలి అంటే మనకి చక్కగా పైకి కనిపించకుండా నీట్గా ఈ స్టిచ్ చేస్తాం కదా. నెక్ వేసేటప్పుడే లోపలికి మనము ఎక్కడికైతే మనం పెట్టుకుంటామో అక్కడికి మార్క్ చేసేసుకుని అటు సైడు ఇటు సైడు కూడా లోపలికి మనం పెట్టేసుకుంటే చక్కగా నీట్గా మనకి ఆ థ్రెడ్స్ అనేవి వస్తుంది అనమాట. థ్రెడ్ వర్క్ అయితే లోపలికి అలా పెట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. మనం నెక్ చుట్టూ 2 స్టిచెస్ వేసుకోవాలి, ఒకటి వేసుకోకూడదు. ఎందుకంటే ఇది మనము స్టిచ్ చేసేసిన తర్వాత ఫోల్డ్ చేశాక పైన కుట్టు పడదు. మనము చేతి పని సూత్తోని ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. లోపల వేసుకునేటప్పుడే మనం 2 స్టిచెస్ వేసుకుని మనం కొంచెం ఖర్చు ఇచ్చుకుని ఇంచు ఖర్చుతో మనం ఆ నెక్ని కట్ చేసుకుని నెక్ తిరగడం కోసం మనము కటింగ్స్ పెట్టుకుంటాం అన్నమాట. మనం ఎక్కువ ఉంచుకున్నాం కాబట్టి ఈ కటింగ్స్ చక్కగా నెక్ చుట్టూ పెట్టుకుంటే ఖర్చు కూడా మనకి పీక్కుని రాకుండా, మగ్గం వర్క్ బ్లౌజ్ కనుక చక్కగా ఏ బ్లౌజ్కైనా ఖర్చు లోపల ఎక్కువ పెట్టుకుని దానికి డాట్స్ అనేవి కటింగ్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే మనకి నెక్ కూడా నీట్గా రౌండ్గా చక్కగా తిరుగుతుంది.
కటింగ్స్ అయితే పెట్టేసుకున్నాం కదా, చక్కగా నీట్గా రౌండ్గా వస్తుంది. ఇప్పుడైతే మిషన్ కుట్టు అయితే ఈ మగ్గం వర్క్ మీద పడదు కనుక మనకి ఏమైనా హెచ్చు తగ్గులు అలా వచ్చినా కూడా మళ్ళీ మనం చేతి పని సూదిని వాడాల్సి వస్తుంది అనమాట. చేతి పని చేసేదాన్ని కొంచెం దాన్ని లాగి మనం కుట్టుకోవాలి. అది కూడా మీకు ఇది నేను మొత్తం కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను. నెక్ అయితే ఈ విధంగా నీట్గా 2 స్టిచెస్ లోపల వేసాము, చక్కగా కటింగ్స్ పెట్టుకున్నాం, బందులు లోపల పెట్టేసాము. అన్నీ నీట్గా మనకి చూడడానికి నీట్గా మనకి కనిపిస్తుంది అనమాట. లోపల కూడా చాలా నీట్గా మనకి బ్లౌజ్ మొత్తం కనిపిస్తుంది. బ్యాక్ నెక్ నీట్గా మనం స్టిచ్ చేసేసుకున్నాం. బ్యాక్ పార్ట్ మొత్తం మనం నీట్గా స్టిచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు డాట్స్ వేసుకున్నాం. పైన స్టోన్స్ అవి ఉన్నాయి కనుక ఆ స్టోన్స్ మనకి రాకుండా నీట్గా వచ్చేలాగా మనం చూసుకుని కింద డాట్స్ అనేవి మనం వేసుకోవాలన్నమాట. ఆ స్టోన్ని, చిన్న స్టోన్ ఉంది కదా, దాన్ని భుజముకి నీట్గా మనం పెట్టుకుని ఆ స్టోన్ లోనికి పంపించేసి స్టోన్ పక్కన కుట్టుకుంటూ వస్తున్నా. అలాగే మీకు స్టోన్స్ ఏదైనా అడ్డొచ్చినట్లయితే అది కొంచెం లోపలికి వెళ్ళని పక్షం అయితే అది కట్ చేసుకోండి. అంతవరకు స్టోన్ అయితే. డాట్స్ అయితే ఈ విధంగా నీట్గా డాట్స్ పోసుకోవాలి. బ్యాక్ నెక్ అంతా అయిపోయింది. మనకి చక్కగా నీట్గా వచ్చింది. చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలో దీనికి చూద్దాం. మనము ఈ హ్యాంగింగ్స్కి ఈ క్లాత్ కూడా ఎందుకు వాడుతున్నాము అంటే, మనకి హ్యాంగింగ్కి మొదలు ఒక రింగ్లా వస్తుంది కదా, ఇది లోపల మనం పెట్టేసుకుని కొంచెం గ్యాప్లో థ్రెడ్ వదులుకోవాలి. ఆ థ్రెడ్కి ఆ హ్యాంగింగ్ పెద్ద హ్యాంగింగ్ కనుక ఆ థ్రెడ్ ఆ హ్యాంగింగ్లో నీట్గా పట్టేసింది. దాన్ని మనం తీసుకుని ఈ క్లాత్ ఇలా పెట్టాం కదా, దాని మీదకి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుని చక్కగా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి నీట్గా పైనేమో చక్కగా హ్యాంగింగ్ నీట్గా వస్తుంది. దాని మీదకి హ్యాంగింగ్ కనిపించకుండా ఈ క్లాత్ అనేది ఆ హ్యాంగింగ్ మీదకి చక్కగా నీట్గా పడుతుంది అనమాట. చక్కగా హ్యాంగింగ్స్ మనం అలా వేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటాయి. ఆ పైన మనం ముడి వేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. కదా హ్యాంగింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో, చూడడానికి కూడా చాలా చక్కగా నీట్గా ఉన్నాయి హ్యాంగింగ్స్.
ఎదర్ పార్ట్ని మనము స్టిచ్ చేస్తున్నాము. మెల్లగా స్టిచ్ చేయాలి, ఎందుకంటే అవి స్టోన్స్ ఉంటాయని మనం ముందు బ్యాక్ పార్ట్లో కూడా చూసుకున్నాం, హ్యాండ్స్ కూడా చూసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ డిజైన్ చేసేటప్పుడు కూడా మనకి కుడి వైపున వస్తుంది కాబట్టి వర్క్ దాన్ని డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము ఫోల్డ్ చేసినప్పుడు దానికి మీద మరి స్టిచ్ పడదు కనుక ముందే మనము డబల్ స్టిచ్ వేసుకుంటున్నాం. అలాగే 2 పార్ట్లు మనము తయారు చేసుకోవాలి. మనం 2 స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ తిరగడం కోసం నీట్గా కట్స్ పెట్టుకోవాలన్నమాట. నీట్గా కట్స్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా తిరుగుతుంది. కుట్టిన తర్వాత నీట్గా దాని రౌండ్ షేప్ అయితే మంచిగా మనకి వస్తుంది అన్నమాట. షేప్స్ స్టిచ్ చేస్తున్నాము. అది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. మనకి ఫ్రంట్ షేప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ వేసే విధానం మనం చూద్దాం.
నీట్గా ఇలా మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎదరంతా నీట్గా వచ్చేటట్లుగా ఖర్చులు ఏమీ కనిపించకుండా మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మనం దీనికి కాజాలు పట్టి వేసుకుంటాం. చక్కగా ఫ్రంట్ పార్ట్ మొత్తం నీట్గా రెడీ అయిపోయింది. మనము ఒక క్లాత్ తీసుకుని కొంచెం మందంగా వచ్చేలాగా అది కట్ చేసుకోకుండా దాన్ని నేను లోపలికి ఫోల్డ్ చేసేసాను. ఇది కాజాల పట్టి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అటాచ్మెంట్ చేస్తున్నాము. నీట్గా అటాచ్మెంట్ చేసుకోవాలి. భుజం మీద మనకి స్టోన్స్ కుందన్స్ వస్తాయి కనుక కొంచెం మనం ఖర్చు ముందే వదులుకున్నాం కనుక నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఓవర్లాక్ మిషన్ కూడా మనకి పక్కనే ఉంటుంది. చక్కగా నీట్గా భుజాలు ఓవర్లాక్ చేసేసుకున్నాము. హ్యాండ్స్ కూడా మనము స్టిచ్ చేసేసుకుంటున్నాం అనమాట. నీట్గా చాలా నీట్గా మగ్గం వర్క్ బ్లౌజ్ని మనం ఎలా కుట్టుకోవాలనేది కటింగ్ దగ్గర నుంచి చూసాము. ఏదైనా మీకు ఇంకా నీట్గా మీకు చెప్పాలి అని అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. హ్యాండ్ చక్కగా డబల్ స్టిచ్ వేసేసుకున్నాము నీట్గా. మీకు ఇంకా ఏమైనా కటింగ్స్ కావాలి అంటే ఇంకా ఏదైనా మీరు కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి. హ్యాండ్ నీట్గా వచ్చేసింది. మనకి ఎదర హ్యాండ్స్ కూడా మనం స్టిచ్ వేసేస్తున్నాము. ఫైనల్కి వచ్చేస్తాం మనం బ్లౌజ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. చూసారుగా బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో.